హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మన నేచర్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఈరోజు మనం అయితే ఒక ప్రత్యేకమైన ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. అది ఎక్కడ ఏంటి అనేది మనకి అన్నవరం దగ్గరలో ఉన్నటువంటి ఒక పవిత్రమైన స్థలం అయితే చెప్పుకోవచ్చు. అదే ఆంధ్ర శబరిమల. సో చూస్తున్నారు కదా, ఇటు చూసిన పచ్చని చెట్లతో అయితే పచ్చని కొండలు, చాలా ఆహ్లాదకరంగా అయితే ఉన్నది నేచర్. ఈ వాతావరణం చాలా బాగుంది చూడడానికి. మేమైతే గోపర్తి నుంచి అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో అయితే మధ్యలో ఒక వాటర్ బ్రిడ్జ్ అయితే ఉంది, చుట్టూ కొండలు అవి ఉన్నాయి. పక్కనే చిన్న టెంపుల్ అయితే ఉన్నది. నల్ల కొండల అమ్మవారు అనేసి అయితే ఉన్నారు. అమ్మవారిని దర్శించుకొని స్టార్ట్ అవుదాం. వీరభద్రుడు అయితే ఉన్నాడు ఇక్కడేమో చైర్స్ ఎవరో దాతలు పెట్టినట్టున్నారు. ఇక్కడ కూర్చోవడానికి వెళ్ళే వాళ్ళకి కొంతసేపు కూర్చోవడానికి, రిలాక్స్ అవ్వడానికి. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఈ వాటర్ సౌండ్స్, చుట్టూ బర్డ్స్ సౌండ్స్, ఇవన్నీ చాలా హాయిగా ఉన్నది. ఇక్కడ ఎత్తైన కొండలు, చుట్టూ పచ్చదనంతో అయితే కమ్ముకొని ఉంది. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఇంకొంచెం వాటర్ తక్కువ వస్తుంది ఫ్లో, ఇంకొంచెం వాటర్ ఎక్కువ అయితే ఇంకా బాగా వస్తుంది. చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఇక్కడ కూర్చుంటేనే. చూస్తున్నారు కదా చెట్టు, మరి ఎన్ని సంవత్సరాలు, ఈ చెట్టుకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో తెలియదు, కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది కదా, బాగుంది. సో ఓకే, మనం అయితే స్టార్ట్ అవుదాం. ఈ వెళ్ళే దారిలో అయితే మనకి ఈ రోడ్లు అయితే ఒకప్పుడైతే బాగుండేవి కాదు రోడ్లు. ఇప్పుడైతే చాలా అంటే చాలా నీట్గా, సూపర్గా అంతే ఉన్నాయి రోడ్స్ అయితే. ఇప్పుడు హ్యాపీగా వెళ్ళి రావచ్చు. మేమైతే దోపర్తి నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే శంఖవరం మీదుగా అలా వచ్చాం. ఈ రెండు వైపులో కూడా రోడ్లు చాలా బాగున్నాయి. సో ఆంధ్ర శబరిమల వెళ్ళేటప్పుడు ఆంధ్ర శబరిమల దాటిన తర్వాత ఒక 3 km 2 km దూరంలో ఒక వాటర్ ఫాల్ అయితే ఒకటి ఉంటుంది. సో మనమైతే ఫస్ట్ ఆ వాటర్ చూసి అక్కడికి వెళ్ళి మనం ఆంధ్ర శబరిమల టెంపుల్కి అయితే వెళ్దాం. సో మొత్తానికి అయితే మనం ఇక్కడికి వాటర్ ఫాల్కి అయితే వచ్చాం. ఇక్కడ అందరూ భవానీలు చాలామంది ఇక్కడ పూజా కార్యక్రమాలు అవి చేసుకుంటున్నారు. చాలామంది భవానీలు ఉన్నారు ఇక్కడ. భోజనాలు అవి చేస్తున్నారు, చక్కగా ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. చూసారు కదా, ఇక్కడ పెద్ద ఈశ్వరుని విగ్రహం, చుట్టూ కొండలు. చాలామంది భవానీలు అయితే ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుని ఇక్కడే చక్కగా భోజనాలు అవి పూర్తి చేసుకుని అయితే వెళ్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ పైనుంచి కొండ మించి అయితే దారి కింద ప్రవహిస్తుంది. ఈ పక్కనే బాగుంది. ఇక్కడ కూడా 2 కొండల మధ్యలోంచి వాటర్ అయితే పడుతుంది. దగ్గరికి ఒక 2 బోర్లు వాటర్ వచ్చినంత వస్తుంది. బాగుంది. ఇంకా పక్కనే కృష్ణుని విగ్రహం, ఆ పైన పచ్చని పందిరిలాగా అయితే ఆకులతో ఉన్నది. ఈ కృష్ణుని విగ్రహం పక్కనే చేర్చి వాటర్ చాలా బాగుంది. కింద కూడా నాచు పట్టేసి ఏదో పచ్చని తోరణాలలాగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఎవరైనా చూడకపోతే కనుక రండి, డెఫినెట్గా వచ్చి అయితే ఈ ప్రాంతాన్ని అయితే విజిట్ చేయండి. ఇక్కడ చాలామంది వచ్చి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. సో కొంచెం మనం పైకి ముందుకు వచ్చినట్టుగా అయితే కొంచెం ఇక్కడ శివలింగం అయితే ఉన్నది. శివలింగం పక్కనే నంది విగ్రహం అయితే ఉన్నది. కొండ గుహలోని శివలింగం విగ్రహం అయితే ఉన్నది. చూసారు కదా.
సో ఓకే, మనం నెక్స్ట్ ఇంకా ఆంధ్ర షవర్మాలో అయితే స్టార్ట్ అవుదాం. సో మనకి ఇది అన్నవరం నుంచి బెండపూడి మీదుగా వెళ్ళొచ్చు, లేదంటే కత్తిపూడి నుంచి వెళ్ళేవారు కత్తిపూడి నుంచి నెల్లిపూడి శంఖవరం మీదుగా అయితే వెళ్ళొచ్చు. మనకి దగ్గరికి ఒక 30 కిలోమీటర్స్ వరకు వస్తుంది ఆంధ్ర షవర్మాల. చాలా హ్యాపీగా అనిపిస్తుంది జర్నీ కూడాను. ఇంతకుముందు అయితే వచ్చినప్పుడు రోడ్లు అసలు బాగుండేవి కాదు. చూసారు కదా ఇక్కడ పెద్ద పెద్ద చెట్లతో అయితే ఈ వాతావరణం అయితే చాలా అద్భుతంగా ఉంది. శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఆంధ్ర శబరిమలలోకి మనం అయితే రావడం జరిగింది. ఇక్కడ ఒక అబ్బాయి అయితే పూజకి సంబంధించినట్టు కొబ్బరికాయలు అవన్నీ ఇక్కడ చిన్నపిల్లలు ఇక్కడ పులి విగ్రహాల మీదకి ఎక్కి ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడే కాణిపాక వినాయకుడు అయితే ఉన్నాడు మనకి, చాలా బాగున్నది కదా. సో వీడియోలో అయితే మీరు దర్శించుకోండి. సో ఇదే ఆంధ్ర షవర్మలే శ్రీ స్వామి శరణం అయ్యప్ప స్వామివారి టెంపుల్. సో మొత్తానికి అయితే మన దర్శనానికి అయితే వెళ్దాం. ఇక్కడైతే 20 రూపీస్ టికెట్ తీసుకున్నాను దర్శనానికి మనం పైకి మెట్లు ఎక్కి వెళ్ళాలి. సో పైకి అయితే వచ్చాను. చూసారు కదా చుట్టూ ఎంత బాగుందో, చుట్టూ కొండలు అవిను. ఇక్కడ చూసినట్టయితే మనకి ప్రతి ఒక్కరూ అన్నదానానికి సహకరించి మేము ఇచ్చే ముత్యం లేదా అమెరికన్ డైమండ్ కానుకగా అయితే ఇస్తారట ఇక్కడ. అలాగే మహాకుంభాభిషేకానికి 1 కోటి బిల్వార్చనకు సహకరించి బహుమతులు అయితే ఇస్తారట. దర్శనం అయితే చేసుకుందాం అయ్యప్ప స్వామిది. పంతులు గారు అయితే పూజ అయితే చేశారు. చూసారు కదా గర్భగుడిలో అయ్యప్ప స్వామి. కొంచెం స్వామివారికి ఆపోజిట్లో చిన్న ఉయ్యాల ఉన్నది. ఉయ్యాలలో చూసారు కదా. సో ఈ టెంపుల్, ఈ ఆంధ్ర శబరిమల యొక్క విశిష్టత ఏంటంటే ఇది 2007వ సంవత్సరంలో అక్టోబర్ 30న కుసుమంచి శ్రీ సత్య శ్రీనివాసరావు గురుస్వామికి అయ్యప్ప స్వామి కళలో కనిపించి శబరిమలలో ఉన్నట్టు ఇక్కడ కూడా ఆలయం కట్టాలని సూచించి అంతరార్థమయ్యారనేసి అన్నారట. వెంటనే శ్రీనివాసరావు గురుస్వామి గారు తమ జన్మక్షేత్రమైనటువంటి శంఖవరం గ్రామానికి దగ్గరలో సిద్ధివారిపాలెంలో స్థల సేకరణ అయితే చేశారు. ఆ మణికంఠుడికి ఇష్టమైన సంఖ్య 18 అట. 18తో కూడినటువంటి 18 కొండల మధ్య ఈ ఆలయం స్థలం కనిపించిందట. వెంటనే ఆ స్థలాన్ని నిర్ణయించి కేరళ వెళ్ళలేని భక్తులకి, ముఖ్యంగా స్త్రీలకు నిత్య దర్శనంతో 18 మెట్లపై స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన అయితే చేయడం జరిగిందట. ఇక్కడ ప్రతి ఇయర్ ఎవ్రీ సంక్రాంతికి అయితే ఆలయం ఎదురుగా ఉన్న కొండలపైన మకర జ్యోతి దర్శనం కేరళ శబరిమల మాదిరిగా అయితే ఇక్కడ కూడా దర్శనం జరుగుతుందట. సో మొత్తానికి అయితే ఈ ఆలయాన్ని అయితే ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే నిర్మించడం అయితే జరిగింది. సో ఈ ఆలయం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అయితే పచ్చని ప్రకృతితో అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నది. చుట్టుపక్కల చిన్న చిన్న ఈ టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ టెంపుల్కి అయితే చాలా దూర ప్రదేశాల నుంచి అయితే ఇక్కడికి వస్తున్నారు. దగ్గర తెలంగాణ బార్డర్ నుంచి కూడా ఈ టెంపుల్కి అయితే వస్తున్నారు. చాలా మంచి విషయం ఇదైతే మరి. సో మనకి దగ్గరలో అన్నవరం దగ్గరలో చాలా మంచి పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి. సో చూడలేనటువంటి వాళ్ళు అయితే చూడండి. ఇక్కడైతే ఇంకా అయ్యప్ప స్వాములకి నెక్స్ట్ ఇప్పుడు ఎలాగా స్వాములు భక్తులు ఎక్కువ అవుతారు కదా స్వామి అయ్యప్ప స్వాములు. సో ఇంకా పందిర్లు వేసి మంచిగా పందిర్లు అయితే వేస్తున్నారు నీడ కోసం. ఇలాగే పక్కనే బంగారు లక్ష్మీదేవి పీఠం అయితే ఉన్నది. ఇక్కడ ఎటు చూసినా సరే చుట్టుపక్కల చిన్న చిన్న టెంపుల్స్ ఇంకా ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అది అవుతుంది. ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు ఇది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.